లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కె కేశవరావు, ఇతర కీలక నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ మీటింగ్స్ జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు తెలంగాణ భవన్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. సంక్రాంతి పండుగ కారణంగా 3 రోజులు విరామం తర్వాత మళ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభమవుతాయి. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి సమావేశాలు జరుగుతాయి. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై సమీక్ష చేస్తారు. ఈ సమీక్షల అనంతరం ప్రచారంపై ఫోకస్ పెడతారు.